కరీంనగర్ లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయా డివిజన్లలో వివిధ పార్టీల నాయకులు కార్యకర్తల్ని తరిమికొట్టారు. లాఠీ చార్జ్ చేయడంతో పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు గాయాల పాలయ్యారు. కరీంనగర్ లోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో కార్యకర్తలు ఆందోళనకి దిగారు. పోలీసుల విచక్షణ రహిత దాడిలో పలువురికి గాయాలయ్యాయి. 6 బీజేపీ కార్యకర్తల చేతులు విరగగా మరికొందరికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు కార్యకర్తలు మండిపడుతున్నారు. పోలీసుల తీరుని నిరసిస్తూ రోడ్డుపై బీజేపీ కార్యకర్తలు బైఠాయించారు. బీఆర్ఎస్ నేతలు 58వ డివిజన్లో దొంగ ఓట్లు వేయిస్తున్నారు అంటూ ఆరోపిస్తుంటే తమపై లాఠీచార్జ్ చేయడమేంటి అని బీజేపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఎన్నికల పోలింగ్ లో భాగంగా 24వ డివిజన్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నగరంలోని ఆల్ఫోర్స్ హైస్కూల్లో సబ్ ఇన్స్పెక్టర్ దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ నాయకులకు వాగ్వివాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకు అండగా నిలుస్తూ బీఆర్ఎస్ నేతలని తరిమికొడుతున్నారని ఆరోపించారు. సదరు ఎస్ఐ కాంగ్రెస్ కు అండగా నిలుస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజాస్వామ్యబద్దంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసులు సహకరించాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. కరీంనగర్లోని 32వ డివిజన్ కార్కనగడ్డలో ఇరు వర్గాల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధికులు డబ్బులు పంచుతున్నాడంటూ ఎంఐఎంకు చెందిన నాయకులు దాడులు చేశారు. ఓ కాంగ్రెస్ కార్యకర్తను చితకబాదడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. తమ కార్యకర్తపై ఎంఐఎం అభ్యర్థి అబ్బాస్ సమీ అన్యాయంగా దాడులకు తెగబడ్డారంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవీద్ ఆరోపించారు. కేవలం పోల్ చిట్టీలు పంచుతుండగా డబ్బులు పంచుతున్నామని ఆరోపిస్తూ దాడి చేశారని చెప్పారు. ఘటనా స్థలానికి సిపి గౌసాలం చేరుకుని ఆందోళనకారులని చెదరగొట్టారు. ఇరు వర్గాలను చెదరగొట్టి పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. గాయపడ్డ కార్యకర్తలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే 49వ డివిజన్ రామ్నగర్ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మశ్రీ భర్త శ్రీనివాస్ రెడ్డిపై బీజేపీ నాయకులు దాడికి తెగబడ్డారు. అతని సెల్ ఫోన్ లాక్కొని పగలగొట్టారు. విషయం తెలుసుకున్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి బీజేపీ నాయకులను నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఓటమి భయంతోనే బీజేపీ నాయకులు దాడులకు దిగుతున్నారని సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ లాక్కొని పగలగొట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసులు బీజేపీ నాయకులు కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.